ప్రధానమంత్రి ఎవలైతారో అనుకుంటే మళ్ళా మోడీ సారే కాబోతున్నాడు. రేపు గీ అల్లోరకు ముచ్చటగా మూడోపారి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 5 ఏళ్లు దేశాన్ని ఏలుతాడు. మరి గీ కార్యం ఎన్ని గంటలకు ఎట్లా నడుస్తుంది, ఎవరెవరు వస్తారు అనేది ఒక లెక్క అయితే, సెంటర్ మంత్రులు ఎవరైతున్నారు అండ్ల మనోళ్ళు ఎందరనేది ఇంకో లెక్క. చూద్దాం పాండ్రి మరి. చలో ఢిల్లీ. రేపే మోడీ సార్ ప్రమాణ స్వీకారం. రాత్రి 7:15 ముహూర్తం. రాష్ట్రపతి బంగ్లా కాడ ప్రోగ్రాం. జోరుగా నడుస్తున్నాయి పనులు. మూడోపారి ప్రధానమంత్రిగా మోడీ సార్ ఫస్ట్ ప్రమాణం చేసినాక మునుం పెట్టి సెంటర్ మంత్రులు చేస్తారు. అయితే అందరా కొందరా అనేది నికరంగా తెలుస్తలేదు. బీజేపీ గ్రూపులు ఉన్న పార్టీ అధ్యక్షులు, ఎంపీలు అందరూ వస్తారు. అట్లనే మన చుట్టుముట్టున్న శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులను పిలిస్తే కొందరు దిగిండ్రు ఆల్రెడీ. చుట్టాల కోసం 5 సుక్కల హోటళ్లను బుకింగ్ చేసిండ్రు ముందే. ఢిల్లీ మొత్తంలో పోలీస్ బలగాలు దిగినాయి. ఇంతకు ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏమేమి ఇస్తారు అనేది అస్సలు బయటకు వస్తలేదు. ఎన్డీఏలో ఎక్కువ సీట్లున్న టీడీపీకి 4, జేడీయూకు 3 అని ప్రచారం నడుస్తుంది. కడమ పార్టీలకు ఒక్కొక్కటి ఇవ్వచ్చురట. మన కాడ బీజేపీ 8 సీట్లు గెలిస్తే ఎందరిని మంత్రులను చేస్తారో గానీ 5-6 లైన్లో నిలబడ్డారు. కిషన్ రెడ్డి సార్ మళ్ళా మంత్రవుడు పక్కా అంటుర్రు. రెండోపారి పార్లమెంట్ కు వచ్చిన బండి సంజయ్ సారు, అరవింద్ సార్ ఆశలు పెట్టుకున్నారు గట్టిగానే. డీకే అరుణ మేడం మహిళా కోటల ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటుందట. అప్పట్లో 4 సీట్లు గెలిస్తే ఒకటే మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు 8 గెలిచిండ్రు కాబట్టి 2 వచ్చే కోపుందట. ఇక కాంగ్రెస్ చూస్తే లోక్సభలో పార్టీ పెబ్బగా రాహుల్ గాంధీ సార్ని ఎన్నుకున్నారు ముఖ్యమైన లీడర్లంతా కూకొని. పాదయాత్రలు చేసినందుకే ఓట్లు సీట్లు పెరిగినాయి. పార్టీ అకౌంట్లకు వెళ్లి పైసలు తీయకుండా కేసు పెట్టి సతాయించిన లీడర్లంతా ఒక్కటై కొట్లాడినామని ఓటేసిన వాళ్ళందరికీ శనార్థి చెప్పుకున్నారు. అటెనక గెలిచిన ఎంపీలందరికీ దావత్ ఇచ్చిండు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు.